బైబిల్ క్విజ్ తెలుగులో 46వ ఎపిసోడ్కు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారములలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించడం జరుగుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందచేయడం జరుగుతుంది. కనుక ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకుని ఫోన్ చేయడం ద్వారా కానీ, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ, వాట్సాప్లో మెసేజ్ చేయడం ద్వారా కానీ సమాధానాలు తెలియజేయగలరు. సమాధానాలు తెలియజేయవలసిన ఫోన్ నెంబరు 9553592673. మీరు మీ ఇంట్లో ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి, మరింత పరిశీలనాత్మకంగా బైబిల్ని చదవటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 45వ ఎపిసోడ్ విజేత గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంకు చెందిన ఎం ఝాన్సీ గారు. ఝాన్సీ గారు, మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న మా అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. దేవునికి మహిమకరముగా జీవిస్తూ అనేకులకు మాదిరిని చూపాలని మీ నిమిత్తము హృదయపూర్వకంగా దేవుని ప్రార్థిస్తున్నాము. బైబిల్ క్విజ్ తెలుగులో 45వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు. బైబిల్ క్విజ్ తెలుగులో 46వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశము ఇది ఏమిటి? ఈ ఎపిసోడ్లో మొత్తం 16 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పక గమనించగలరని మనవి. ఇక ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. 1 కంబళి, 2 సొదొమ, 3 బెరయ, 4 తూము, 5 తిబెరియా, 6 దెర్బె, 7 జలోదర, 8 ఆసియా, 9వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ ఒక చిన్న మనవి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే వీడియోలను మీరు మొట్టమొదటిగా చూడటానికి అవకాశం ఏర్పడుతుంది. దయచేసి ఈ వీడియోలను మీకు తెలిసిన వారికి షేర్ చేసి దేవుని పనిలో మాకు సహకరించండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. దీని ద్వారా ఇంకా అనేకులకు ఈ వీడియోలు చేరడానికి సహకరించండి. ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా మేము మరింత మెరుగ్గా దేవుని పనిలో ముందుకు కొనసాగటానికి సహకరించండి. 9 కొరింథు, 10
కోసు 11, తోలు దట్టి 12, ఆర్తెమి 13, డేరాలు కుట్టడం 14, మన్నా 15, యవలు 16, మాసిదోనియా. ఇవండి మొత్తం మీకు ఇచ్చిన 16 ప్రశ్నలు. తిరిగి బైబిల్ క్విజ్ తెలుగులో 47వ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ 47వ ఎపిసోడు డిసెంబర్ నెల చివరి ఆదివారమున నిర్వహించడం జరుగుతుందని అభ్యర్థులకు తెలియజేస్తున్నాము. అంతవరకు నమస్తే.